గ్రేట్ రెస్పెక్ట్ టు ఎనీబడి హూ స్టడీస్ మెడిసిన్ అండి. థ్యాంక్ యూ. యాక్టింగ్ ప్రయాణం ఎలా కొనసాగుతోంది? మెడిసిన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో కెరీర్ పరంగా నేను చేయలేదండి. చదివిన వెంటనే స్టార్ట్ కెమెరా యాక్షన్ కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట. అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎలా స్పాట్ చేశారు? మెడిసిన్ చదువుతూ హాలిడేస్కి వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను స్పాట్ చేశారు. నా ఫొటోస్ అక్కడ ఉండడంతో ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు ఏదో ఆడిషన్ కోసం రావడం, రాళ్ళపల్లి గారితో కాంబినేషన్. వాట్ ఏ మ్యాన్ హీ ఈజ్ అండి నిజంగానే. 10 days ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మూవీస్ మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది. చెప్పండి. సో యాక్చువల్లీ ఉంటావు నాతో వచ్చేస్తావా, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాను, నాతో వచ్చే హాస్టల్కి వచ్చా అని చెప్పేసి అన్నాడు. జైన్సీ పరాంజీ గారు ప్రభాస్ తోటి ఈశ్వర్ సినిమా చేస్తున్నాము, ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకునిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అయ్యా, అంటే నేను ఇంటికి వెళ్ళను. చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు. ఓ మై గాడ్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్? అంటే నేను ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ సూపర్ స్టార్. సో వెంకటేష్ గారి కాంబినేషన్ తో మీకు చాలా ఇది మంచి ప్రముఖ పాత్ర అందులో. అవును అవును. టెల్ us about that experience. ఎలా ఉంది? అంటే ఫస్ట్ డే మీరు పడ్డారు. బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోటు కింద ఉన్నారు. క్రిటికల్గా ఇంజ్యూర్ అయ్యి ఒక 3 రోజులు షూటింగ్ అయిపోయింది ఆ కెమెరామ్యాన్ గారి వల్ల. బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా? ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ స్మాల్ చెరీ? మేబీ డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని సార్ డాక్టర్ అంటారు కదా, డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అన్నిట్లో ఒక 2 సిచ్యువేషన్స్ చెప్పాలి అంటే, ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. తర్వాత ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడులేండి. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు. అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. ఓపిక చాలా కావాలండి సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే. ఇప్పుడు ఓకే, మనం అంటే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాము, ఓపిక్గా ఉండొచ్చు అనుకుంటాం. పెద్ద హీరోలు ఫ్లాప్ అయ్యి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. నాకు రామ్ చరణ్ గారితో ఐ హ్యావ్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అన్నమాట. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే, లేదు సార్. అవునా, సరే ఓ పని చేయి, రేపు నేను 3 o'clockకి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దాట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. మీరు ఎప్పుడైనా డైరెక్ట్ చేసే ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా? నేను ఒకటి యాక్చువల్లీ ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ ఇట్. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. తెరపై పోలీస్ పాత్ర అనగానే గుర్తొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. పోలీస్ పాత్ర కావచ్చు, సిబిఐ ఆఫీసర్ కావచ్చు, లేదు బాధ్యత గల ఒక అథారిటీ ఉండే వ్యక్తి అండ్ వెరీ సీరియస్. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ సుపరిచిత క్యారెక్టర్ ఆర్టిస్ట్. కొన్నేళ్లుగా మంచి హిట్ సినిమాల్లో మంచి పాత్రలో చూస్తూ వచ్చాం. ఆయనే రవిప్రకాష్ గారు. బట్ ఇక్కడ ఇది విశేషం కాదు. ఆయన వృత్తిపరంగా డాక్టర్, మామూలు డాక్టర్గా మాత్రమే కాదు, హీజ్ అ సర్జన్ ఆల్సో. మరి ఇంత చదువు చదివి డాక్టర్ నుంచి యాక్టర్ అవ్వడం, అక్కడి నుంచి ఆయన ప్రయాణం. ఇప్పుడు మరి ప్రాక్టీస్ చేయట్లేదా? ఏం చేస్తారు ఇవాళ? మందు వేస్తారా మనకి, లేక ప్రిస్క్రిప్షన్ రాసిస్తారా? లైఫ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవిప్రకాష్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్ రెస్పెక్ట్ టు ఎనీబడి హూ స్టడీస్ మెడిసిన్ అండి. థ్యాంక్ యూ. సో మీరు ఆఫ్ కోర్స్ ద మోస్ట్ ఆబ్వియస్ క్వశ్చన్ ఈజ్ యాక్టింగ్ ప్రయాణం ఎలా కొనసాగుతోంది రాదర్ దెన్ బీయింగ్ అ బిజీ డాక్టర్? యాక్చువల్గా అయితే నా మెడిసిన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో కెరీర్ పరంగా నేను చేయలేదండి. చదివిన వెంటనే అనుకోకుండా సినిమా ఫీల్డ్కి వచ్చేయడం జరిగిందనమాట. అది ఇట్స్ గాడ్స్ డెస్టినీ ఆర్ యూనో ఆయన ఒకసారి డిసైడ్ చేస్తే భగవంతుడు అనేది, మళ్ళీ దాని వేరే చర్చ అనుకునే ఉన్నాడా లేదా అనేది, బట్ అది డెస్టినీలో రాసిపెట్టి ఉంటే దానంతటికి అదే జరిగిపోతూ ఉంటుంది అని ఎన్నో 100 సార్లు విని ఉంటాం. నా లైఫ్లో ఎక్కువసార్లు జరగలేదు కానీ ఆ ఒక్కసారి జరిగిందండి. అంటే ఒకసారి క్యారమ్ బోర్డ్లో మనం కళ్ళు మూసుకుని కొడితే అది స్ట్రైకర్ కొట్టి అటు ఇటు వెళ్ళి మళ్ళీ హోల్లో పడితే ఎలా జరుగుతుందో అన్నట్టుగా ఒక ఫోన్ రావడం, అబ్బా ఏం వెళ్తానులే అనుకుంటున్న టైంలో సరేలే సరదాగా హైదరాబాద్ తిరిగేసి వద్దాము, అక్కడ అంటే కొత్త అంటే నేను అప్పుడు ఇండియాలో లేను, రష్యాలో మెడిసిన్ చేశాను కాబట్టి సరదాగా హైదరాబాద్ చూసి వద్దాము అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి
విత్ ఇన్ ఎ వీక్స్ టైం స్టార్ట్ కెమెరా యాక్షన్ కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట. సో అసలు ఫస్ట్ మిమ్మల్ని ఎలా స్పాట్ చేశారు? నేను వైజాగ్లో అంటే మెడిసిన్ చదువుతూ హాలిడేస్కి వైజాగ్ వచ్చినప్పుడు ఒక ఏదో మోడలింగ్ షోస్ ఇవి అవి ఏదో అనుకోకుండా అది ఒక చక్కటి మెమరీ అండ్ ఇట్స్ అనుకోకుండా జరిగిన ఒక సిచ్యువేషన్ ద్వారా ఒక మోడలింగ్ ఏజెన్సీ వాళ్ళు నన్ను స్పాట్ చేశారు. స్పాట్ చేసిన తర్వాత సరే ఆ మోడలింగ్ ఏజెన్సీతో నేను పెద్ద అసోసియేట్ అయి ట్రావెల్ అయింది ఏం లేదు, కానీ ఆ టైంలో ఫొటోస్ తీయించుకున్నాం. ఆ ఫొటోస్ ద్వారా ఇంకొక ఫ్రెండ్ ద్వారా సత్యానంద్ అని చెప్పి వైజాగ్లో ఎవరైతే యాక్టింగ్ గురువు గారు ఉన్నారో, వన్ అండ్ ఓన్లీ బిగ్ యాక్టింగ్ గురువు గారు అండ్ హూ హ్యాస్ లాంచ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ హీరోస్ టు ద ఇండస్ట్రీ. అయితే ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దగ్గర నేను నేర్చుకుని ట్రావెల్ అయ్యి అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యాక్టింగ్ నేర్చుకుంది లేదు, కానీ ఆయన దగ్గర నా ఫొటోస్ అక్కడ ఉండడంతో ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు ఏదో ఆడిషన్ కోసం రావడం, అది కూడా 5 నెలల క్రితం చూసిన ఫొటోస్కి నాకు అన్నట్టుగా ఫోన్ రావడం, అదంతా ఒక డెస్టినీ అంతే. ఎందుకంటే 2000 సంవత్సరంలో మీరు కథానాయకుడిగా అడుగుపెట్టారు ఇండస్ట్రీలోకి. బట్ ఆఫ్ కోర్స్ డెస్టినీ హ్యాడ్ ఇట్ ప్లాన్డ్ అదర్వైజ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకి ఈ పాత్రలకు కావాలి రవి గారు అని చెప్పి. సో అసలు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు భయం లేదా? అంటే సత్యనారాయణ గారి ట్రైనింగ్ వల్ల? లేదండి, చాలా భయం వేసింది. అంటే మామూలుగా చనిపోయిన తర్వాత ఫ్రీజర్లో పెడతారు, నన్ను కెమెరా ముందు పెట్టి ఫ్రీజర్లో పెట్టేశారు అనమాట. ఐ వాజ్ లైక్ పైనుంచి కింద వరకు ఐస్ గడ్డలాగా అయిపోయాను. అంటే ఆడిషన్స్కి పిలిచినప్పుడు నన్ను వచ్చి ఆ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్న కొద్దిపాటి యాక్టింగ్ ఏదైతే ఉందో సీన్ చెప్పారనమాట. ఇలాగ మీ నాన్నగారు నిన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, కానీ నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ముందు కెరియర్లో సెటిల్ అయిన తర్వాతే నువ్వు పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నావు, సో ఇది సీన్, వచ్చే ఇక్కడ మీ నాన్నగారు ఉన్నారు వచ్చి చేయమంటే చాలా క్యాజువల్గా ఆ ఏజ్లో జనరల్గా ఉండే సిచ్యువేషన్ అది. సో నేను వచ్చేసి నాన్న నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇది అది అని చెప్పి, దాని తర్వాత ఇంకొక సీన్ ఏదో ఇచ్చారు, ఆ సీన్ కూడా చేసేసా. తర్వాత ఇంకో కాస్టింగ్ డైరెక్టర్ ఎవరో వస్తారు అని చెప్పి ఆయన్ని పిలిపించారు. యాక్చువల్లీ ఆయన ఎవరైతే ఉన్నారో నా జీవితాన్ని తర్వాత మళ్ళీ ఒక స్టేబుల్గా అనేది చేసిన రామానంద్ అని చెప్పి ఆయన్ని పిలిపించారు. ఆయన మళ్ళీ ఏదో కొన్ని ఆడిషన్స్ చేశారు. సో ఇదంతా ఒక 5 రోజుల టైంలో జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ అని చెప్పేసి చెప్పారు. షూటింగ్ ఏంటి అంటే ఉషాకిరణ్ మూవీస్లో తేజ అనే సెన్సేషనల్ డైరెక్టర్, ఆ టైంలో ఒక హీ వాజ్ లైక్ మోస్ట్ సార్టెడ్ డైరెక్టర్ ఫర్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోస్. అలాంటిది ఆయన బ్యాక్ సపోర్ట్ తోటి రమణ అనే ఒక డైరెక్టర్గా డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆ టైం ఏమైంది అంటే సరే వచ్చాము, కెమెరా పెట్టిన తర్వాత యాక్షన్ అన్నారు, అదేదో సీన్ కూడా చెప్పారు, చేసేసారు, బాగానే ఉంది. ఇప్పుడు అంతా చేసిన దాన్ని చిన్న చిన్న ముక్కల కింద క్లోజు షర్ట్ మిడ్ షాట్ అలాంటివి ఏవో మనకు టర్మినాలజీ తెలీదు, అది అసలు ఆ క్రాఫ్ట్ కూడా ఐడియా లేదు. తీసుకొచ్చి పెట్టిన తర్వాత రాళ్ళపల్లి గారితో కాంబినేషన్, వాట్ ఏ మ్యాన్ హీ ఈజ్ అండి నిజంగానే. ఐ డోంట్ నో ఇఫ్ యూ మెట్ హిమ్ ఆర్ నాట్. అయ్యో చాలాసార్లు. అసలు రాళ్ళపల్లి గారు అంతటి చక్కటి వ్యక్తులు నిజంగానే ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి మానవత్వం ఇంకా ఉంది అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్పాను. సో రాళ్ళపల్లి గారితో కాంబినేషన్. సో మొత్తానికి ఏదో చేసేసాను. ఇప్పుడు రాళ్ళపల్లి గారు వెళ్ళిపోయారు, నువ్వు ఆయన ఉన్నారు అన్న ఊహించుకుని నువ్వు ఇక్కడ ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అన్నారు. ఐ వాజ్ బ్లాంక్, ఐ వాజ్ టోటలీ బ్లాంక్. పెద్ద పెద్ద లైట్లు ఏవేవో మొహం మీద పడతా ఉన్నాయి, వాళ్ళందరూ ఈ ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ చేసేస్తే రిలాక్స్ అవుదాం అనేటట్టు వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్, భయం. సో మొత్తానికి రాలా. అప్పుడు తేజ గారు వచ్చారు, ఏంటి రవి ఏంటి అంటే, సార్ ఏమో సార్ నాకేం అర్థం అవ్వట్లేదండి, నా మైండ్ అసలు కోఆర్డినేషన్లో లేదండి, ఎవరేం చెప్తున్నా నాకేం అర్థం అవ్వట్లేదు, నాట్ గెటింగ్ ఇట్ అని. ఏం చేద్దాం అన్నారు. సార్ ఏం చేద్దాం సార్, ఏమో తెలియదు సార్, ప్యాకప్ చెప్పేద్దామా అన్నారు. సరే సార్ ప్యాకప్ చెప్పేద్దామా సార్ అని నేను అనలేదు. సరే అయితే ఇవాళకి చాలండి ఆపండి. ఇమాజిన్ యువర్ ఫస్ట్ డే, హాఫ్ డే షూట్ కూడా చేయలేదు, ఒక 2 hours ఎంతో చేసాము, దెన్ ప్యాకప్ చెప్పేశారు. సో నెక్స్ట్ డే వచ్చి అదే ఎక్స్ప్రెషన్ సింపుల్గా వచ్చేసింది. బట్ దట్ ఫస్ట్ హోల్ 1 week అయితే నాకు అమ్మ బాబోయ్ ఎప్పుడు పారిపోదామా
హైదరాబాద్ వదిలేసి అని చెప్పి అనిపించింది అనమాట. బట్ అప్పటికి మెడిసిన్ అయిపోయిందా మీది? మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. మెడిసిన్ Studies అయింది, yeah. బట్ అప్పటికి అనిపించలేదా ఇంత చదువు చదివాను నేను, Huh. అంటే యాక్టింగ్ తక్కువని కాదు, రైట్. బట్ డాక్టర్ అంటే అసలు డెఫినెట్గా ఒక వేరే ప్రపంచం కదా. అవును. మీకు ఎలా సింక్ అయింది? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఎందుకురా ఇంత చదివి నువ్వు ఇలా చేస్తున్నావని? అది అంటే ఎప్పుడు ఇంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదండి. ఇంట్లో ఏంటి అంటే ఓకే నువ్వు చేస్తావా చెయ్యి. అండ్ అప్పుడు కూడా నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు ఏమనుకున్నాను అంటే అది ఒక 2 నెలల పాటే షూటింగ్ చేస్తాము అయిపోతుంది. అసలు హిట్ అంటే ఏంటి, ఫ్లాప్ అంటే ఏంటి, హిట్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్లాప్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది అనే ఆలోచించే టైం కూడా లేదనమాట. సీరియస్గా హైదరాబాద్ వచ్చాను, ఫస్ట్ డే ఒకళ్ళు ఆడిషన్ చేశారు, సెకండ్ డే ఆడిషన్ చేశారు, థర్డ్ డే ఫోటో షూట్ అన్నారు, 5th డే హీరోయిన్ తోటి షూట్ అన్నారు, టెస్ట్ షూట్ అన్నారు, 6th డే షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే నేను అసలు ఏం చేస్తున్నాను కూడా తెలియదు. సో నాకు అనిపించింది ఏంటంటే ఓకే ఒక 2 నెలల పాటు షూటింగ్ అంటున్నారు, షూట్ చేసేద్దాం, తర్వాత ఏదైతే అది అయింది అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళిపోయాను. సో మెడిసిన్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళను, ఇవన్నీ అప్పుడు ఆలోచించలేదన్నమాట. ఆలోచించలేదు. యూ థాట్ యూ వుడ్ మేక్ ఇట్ అవుట్ హియర్ అండ్ అది అప్పుడు అంటే నేను ఇక్కడ ఉండిపోతాను కంప్లీట్గా, అసలు ఇక్కడే సెటిల్ అయిపోతాను అనేది అయితే నేను నిజంగా చెప్తున్నా ఆలోచించలేదు. ఆలోచించకుండా ఆ సినిమా ఫెయిల్ అయింది. అవును, ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఏమైంది అంటే అప్పట్లో ఉండే యూత్లో ఉండే పట్టుదల ఉంటుంది, ఒక అమాయక పట్టుదల లేకపోతే అమాయక వెర్రితనమో తెలియదు కానీ సో ఫెయిల్ అయ్యాము, వీల్ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్ అనే. అంటే అక్కడ మేజర్గా ఏమనిపించింది అంటే ఈడి క్రాఫ్ట్ రాదు, ఈడి క్రాఫ్ట్ తెలీదు అనేది ఏమన్నా అనుకుంటున్నారా అన్నట్టుగా. సో 1.5 year ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద క్రాఫ్ట్. అసలు యాక్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్. సో అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా రామానంద్ గారు అని చెప్పి, ఆ రామానంద్ గారు ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను, డూ యూ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా ఆ మాటల్లో ఏంటి అంటే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆ ఇన్స్టిట్యూట్లోనే నేను కూడా ఒక రూమ్లో ఉండి, నా ఇల్లు కూడా అదే అయ్యి ఆ ఇన్స్టిట్యూట్లోనే రోజు క్లాసెస్ అవుతుంటే, సో దాన్ని ఐ స్టార్టెడ్ లర్నింగ్ వాట్ ఈజ్ యాక్టింగ్ అండ్ వాట్ ఈస్ ద క్రాఫ్ట్. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. అంటే ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ మెడిసిన్ ఎంత 7 years కదా రష్యాలో. 7 years రైట్. యా, అండ్ టఫ్ లైఫ్ కదా రష్యాలో. టఫ్ లైఫ్ ఆ టైంలో అందులో అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, సెల్ ఫోన్స్ మీకు పెద్దగా అంత సెల్ ఫోన్ కాదండి. మేము రష్యాలో అక్కడి నుంచి ఇండియాకి ఫోన్ చేయాలి అంటే అట్లీస్ట్ 1.5 hour ట్రావెల్ చేసి మంచులో ఏది -20 -30 degreesలో ట్రావెల్ చేసి అక్కడ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అని ఉండేది. ఆ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఏంటంటే 9 to 9:30 50% డిస్కౌంట్ ఏదో ఉండేదన్నమాట. సో ఆ 50% డిస్కౌంట్ ఓన్లీ ఫ్రమ్ 9 to 9:30. 9 to 9:30కి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద లైన్ ఉండేదన్నమాట. సో అక్కడి నుంచి చేసి మళ్ళీ డబ్బులు ఎక్కడ ఎక్కువ ఖర్చు అయిపోతాయంటే నేను బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి ఒక 2 మాటలు చెప్పి ఫోన్ పెట్టాడు అంతే. ఫుడ్ ఎలా అడ్జస్ట్ అయ్యారు రవి గారు? ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా కష్టపడతారు, అందులో తెలుగు వాళ్ళు కొంచెం తెలుగు భోజనం అలవాటైన వాళ్ళకి. ఆ రోజుల్లో ఇండియన్ కమ్యూనిటీ కూడా పెద్ద లేదు కదా అక్కడ. అప్పుడు ఏం లేదు. అంటే మేజర్గా అందరికీ అంటే మాకు చెప్పింది ఏంటి అంటే పచ్చళ్ళు అవి తీసుకుని వెళ్ళండి అన్నట్టుగానే. ఫస్ట్ ఆల్మోస్ట్ 2 weeks వరకు అక్కడ బ్రెడ్ అయితే దొరుకుతూ ఉండేది. ఆ బ్రెడ్ కూడా మనకు అలవాటు ఉండదు కదా. సో బట్ బ్రెడ్ పచ్చడి అనేది మాత్రం ఫస్ట్ 2 weeks. మన చిన్నప్పుడు బ్రెడ్ అంటే జ్వరం వచ్చినప్పుడు పెడతారు, బ్రెడ్ పాలు అంతే. కరెక్ట్. అలా అడ్జస్ట్ అయ్యారు. సో అలా కష్టపడ్డారు. అంటే ఇంచుమించుగా జ్వరం వచ్చినప్పుడు పరిస్థితి అక్కడ అనమాట. అంతా ఏం తెలియదు, విపరీతమైన చలి. సో యా. బట్ రష్యా ఇస్ ఆల్సో అంటారు, forgive me, but the land of beautiful girls. Oh my God, yeah. అంతే. Definitely. సో ఎలా ఉండేది అట్లా లైఫ్? అసలు లైఫ్ షిఫ్ట్ అయిపోయాక డిడ్ యూ ఇమాజిన్ వెళ్లే ముందు తెలుసా మీకు రష్యా ఇలా ఉంటుందని? హ్యాడ్ యూ ట్రావెల్డ్ బిఫోర్ దట్? నెవర్. చూసినా వైజాగ్ హైదరాబాద్ అబ్రాడ్. అసలు ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం. యా కరెక్ట్. యా ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం. కరెక్ట్. సో అలా అంత కష్టపడి తిరిగి వచ్చి, బట్ ఎనీవే యూ హ్యాడ్ టు బికమ్ అన్ యాక్టర్. డెస్టినీ అలా తీసుకొచ్చింది. సీరియస్లీ అంటే నా ప్రాబబ్లీ 10 days ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మూవీస్ మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది. చెప్పండి. సో యాక్చువల్లీ నాకు అరౌండ్ 3 o'clock ఐ గాట్ ఏ కాల్ సత్యానంద్ గారి దగ్గర నుంచి. రవి గారు ఇలాగ ఉషాకర్ మూవీస్లో హీరో కింద ఆడిషన్ చూస్తున్నారు, మీకేనా ఇంట్రెస్ట్ ఉందా అంటే, సార్ లేదు సార్ 2 నెలలు అసలు నిద్రపోలేదండి, ఫైనల్ ఎగ్జామ్స్కి విపరీతంగా చదువుతాను, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి ఫుల్ డార్క్ సర్కిల్స్ అన్నీ వచ్చేసినాయండి. లేదండి ఊరికే తిరిగేసి రండి హైదరాబాద్ ఏముంది అని అన్నారు. సో
ఆయన ఫోన్ నేను ఆ టైంకి నేను ఎత్తకపోయినా, అంటే అప్పట్లో అన్ని ల్యాండ్ లైన్సే కదా, సో ఫోన్ నేను ఆ టైంలో లేకపోయినా నేను మిస్ అయి ఉండేవాడిని. ఆ రోజు ఉదయం అరౌండ్ 8 o'clock 9 o'clock మేము అందరం ఫ్రెండ్స్ అందరం బీచ్కి వెళ్ళాం. అందులో 2 ఫ్రెండ్స్ సరే సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాం రా అని వాళ్ళు చెప్పారు. సో ఈ ఫోన్ పెట్టేసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు, మీరు హైదరాబాద్ వెళ్తున్నారంట కదా, నేను కూడా వచ్చేస్తానంటే 2 బర్త్లు ఎలాగో ఉన్నాయి కదా నువ్వు కూడా వచ్చా అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళకపోయినా ప్రాబబ్లీ ఐ వుంట్ హ్యావ్ షోడ్ దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు కదా నేను వెళ్తున్నాను అని. అదే సో సరదాగా ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్దాం అన్నట్టుగానే బయలుదేరాను అనమాట. ఇంకొకటి, ఆ రోజు మా మదర్ ఫాదర్ ఇద్దరు చెన్నై వెళ్ళి ఉన్నారు వీసా స్టాంపింగ్, అమెరికన్ యూఎస్ స్టాంపింగ్ వీసా స్టాంపింగ్ అని వాళ్ళు చెన్నై వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఎవరికా కాము కూర్చో ఎక్కడ హైదరాబాద్ సినిమా షూటింగ్లు ఏంటి అని చెప్పి అని ఉంటే నేను ఆగిపోయి ఉండేవాడిని. సో దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ తేజ గారిని కలిశాను. తేజ గారు సరే ఓకే చూద్దాంలే అన్నట్టు ఆయన ఏదో అన్నారు. ఆ తర్వాత రామానంద్ గారిని కలిశాను. రామానంద్ అనే అతను, ఆయనకి నాకు ఎంత పర్ఫెక్ట్గా జెల్ అయింది అంటే, ఐ మీన్ ఆయన ఏం చెప్తారు ఏం అడుగుతారు అనేది నాకు ఏదో అర్థమైపోతా ఉన్నట్టు అనిపించింది. సరే వచ్చేసాను, అయిపోయింది. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, నేను తెచ్చుకుని డబ్బులు అయిపోయినాయి. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. తనతో అన్న ఏంటండి ఇది 3 రోజులు అయిపోయింది ఏం చెప్పట్లేదు, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉండాలి ఏంటి అంటే, ఎక్కడ ఉంటావు, నాతో వచ్చేస్తావా, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాను, నాతో వచ్చే హాస్టల్కి వచ్చా అని చెప్పేసి అన్నాడు. ఆ అబ్బాయి ఒకవేళ ఇది ఒకపోయినా సరే నేను వెళ్ళిపోయేవాడినేమో వెనక్కి. సో తను వచ్చామన్నాడు కదా అని చెప్పి తనతో పాటు తనతో వెళ్ళిపోయాను. సో తను ఆ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అలాగా ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ arranged for you, arranged dots అన్ని కనెక్ట్ చేస్తే ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. బట్ ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఇట్ డింట్ వర్క్ అవుట్ అండ్ యూ వాంటెడ్ టు ఎలాగో ఆ పట్టుదలతోటి, ఆ తర్వాత ఏం జరిగిందంటే మీకు ఎలా భరోసా వచ్చింది దట్ ఐ విల్ బి ఫైన్ అని? అంటే ప్రాబబ్లీ ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రావెల్ అవడం అనేది కూడా అది కూడా మళ్ళీ జరిగింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ ఓకే అప్పుడు నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, ఇప్పుడు కొంత బాగానే అర్థమవుతుంది అనేది అనిపించిన తర్వాత ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఎవరో ఒకళ్ళు డైరెక్టర్స్ ఎవరైతే యాక్టర్స్ తోటి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగా జైన్సీ పరంజీ గారు ప్రభాస్ తోటి ఈశ్వర్ సినిమా చేస్తున్నాము అనే ఒక కొత్త సినిమా చేస్తున్నాం కొత్త వాళ్ళతోటి అన్నట్టుగా ఆయన వచ్చారనమాట. అప్పుడు ప్రభాస్ కొత్త వాళ్ళు. సో ఆ సినిమాకి ఆడిషన్స్ కోసం అన్నట్టుగా ఆయన వచ్చారు. ఆయనతో పాటు అశోక్ కుమార్ గారిని ప్రొడ్యూసర్ రావడం. సో అక్కడ నేను ఇలా చెప్పా, అంటే నువ్వు హీరో కింద చేసావు కదమ్మా అంటే, పర్వాలేదు సార్ ఐ జస్ట్ వాంట్ గెట్ బ్యాక్, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా పర్వాలేదు చేస్తాను అంటే, అందులో ఒక చిన్న నెగిటివ్ రోల్ ఏదో ఉంటే ఆ నెగిటివ్ రోల్ ఇచ్చారనమాట. సో అప్పుడు మీకేం అనిపించలేదా, అయ్యో నేను హీరోని కదా, నేను హీరో మెటీరియల్ని కదా, నేను ప్రభాస్లా పొడుగ్గా ఉన్నాను కదా? అంటే నాకు అలా అనిపించలేదండి, నిజంగా అలా అనిపించలేదు. అంటే ఓవరాల్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంకి నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ముందు సర్వైవ్ అవ్వాలి అంటే హీరో ఆయన పట్టుకుని కూర్చుంటే నిన్ను సపోర్ట్ చేసి నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో నీ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టేవాళ్ళు ఉండరు. సో సర్వైవ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగానే అనుకున్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నాకు ఎలా ఉండేది అంటే, మెడిసిన్ వదిలేసాము ఇంటికి తిరిగి వెళ్ళలేము అనే ఒక పిచ్చి పట్టుదలతో ఈరోజు పొద్దున్న 9 గంటలకు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాను అంటే, ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకునిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అయ్యా అంటే నేను ఇంటికి వెళ్ళను, పొద్దున్నే వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ బయలుదేరతా అలా అనుకుని వెళ్ళి. చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు. ఓ మై గాడ్. బట్ మెంటలీ వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే ఎక్కడైనా ఐ వాంట్ గో బ్యాక్ టు మై ప్రొఫెషన్, మెడిసిన్ నేను ప్రాక్టీస్ చేస్తాను ఇంకా చదువుతాను అంటే ఒక 2 years దీని మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. 2 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ మధ్యలో ట్రై చేశాను, మేబీ పీజీ ఏమైనా ట్రై చేసి ప్రిపేర్ అవుదాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవుదాము అనుకుని ఒక 2 weeks పుస్తకాలు తెరిచాను. బట్ ఒకసారి ఆ రిథమ్ బ్రేక్ అయితే మళ్ళీ ఆ రిథమ్ రావడానికి ఒక 3 నెలలు పడుతుంది. బట్ తర్వాత ఎక్కడో మీరు హౌస్ సర్జన్సీ చేశారని? హౌస్ సర్జన్సీ జస్ట్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ కదా, ఫస్ట్ గ్రాడ్యుయేషనే కదా. అదే సో ఇట్స్ జస్ట్ ఇంటర్న్షిప్ లాగానే. సో మీరు బేసికలీ అయితే అంటే, బట్ యూ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ టు బికమ్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్. కరెక్ట్. బట్ ఒక్కవేళ యాక్టింగ్ కాకుండా మీరు స్పెషలైజేషన్ తీసుకుంటే ఏం తీసుకునేవారు? నాకు ఎండోక్రోనాలజీ కానీ డర్మటాలజీ కానీ ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే,
డర్మటాలజీ చేస్తే బాగుండేది కదా, మా అందరికి కూడా మీరు ఏం చెప్పాలి. Yeah. సో అలా మరి మొత్తం ఇప్పుడు మీకు మందులు మీరే వేసుకుంటారా? మోస్ట్లీ అండి. మోస్ట్లీ అంటే యు నో నౌ కదా ఎవ్రీథింగ్. దట్స్ వన్ కామన్ క్వశ్చన్ మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు సార్, డాక్టర్లు వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంటారు. అన్ని వేళలా అవ్వకపోవచ్చు, అన్ని వేళలా అవ్వకపోవచ్చు, కానీ మోర్ ఆర్ లెస్ ఆ బేసిక్స్ అన్ని మాకే. ఇప్పుడు నేను మెడికల్ ఇంటర్వ్యూస్ చేస్తానండి. ఐ హావ్ డన్ అబౌట్ 2000-3000 మెడికల్ ఇంటర్వ్యూస్ వేరే చోట. ఐ థింక్ ఐఎమ్ హాఫ్ అ డాక్టర్. ఏమీ తెలియని నేనే అలా అనుకుంటే మీరు యాక్చువల్గా డాక్టర్ అయింది ఇంకా ఎంత అనుకోవాలనుకుంటాను. అంటే యూజువల్గా మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమన్నా సరే మనమే చేసేసుకుంటాం. చిన్న ఏమైనా ఎలర్జీస్ కానీ అలాంటివి అన్నా సరే మనమే ట్రీట్ చేసుకుంటాం. ప్రభాస్ గారితో మీ ఫస్ట్ ఫిల్మ్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం? అప్పటికేం తెలియదు కదా, అందరు కొత్త వాళ్ళు. అంటే నేను నా ఫస్ట్ సినిమా ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ అంటే ఒక నైవ్గా అమాయకంగా ఎవరేదో చెప్తున్నారు ఏంటి. ప్రభాస్ కూడా సత్యానంద్ గారి దగ్గర స్టూడెంట్ యాక్చువల్లీ. అవును. సో అలాగా అప్పుడు తను వచ్చినప్పుడు అలా ఉండేవాడు. బట్ తను మంచి పర్సనాలిటీ అండ్ అంటే తను వాక్ చేస్తున్నప్పుడే నాకు అనిపించేది, ఓ మ్యాన్ అసలు ఎంత మ్యాన్లీగా ఉంది తిని వాక్ అనేది. నాకు అప్పుడు ఒక మారుతి కారు ఉండేది అనమాట. షార్ట్ గ్యాప్లో వచ్చి తను కార్లో పడుకునేవాడు. అంటే రాత్రంతా అంటే ఈ షూటింగ్ టైర్డ్నెస్ తోటి ఇంకొక 2 గంటలు పడుకొనిస్తే బాగుండు కదా అంటూ ఉండేవాడు అనమాట తను. సో యా, దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సూపర్ స్టార్. ఇప్పుడు ఇఫ్ యూ మెట్ హిమ్ రవి గారు, వుడ్ యూ హ్యావ్ ద సేమ్ వైబ్? బికాజ్ యూ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. ఇద్దరికి ఈ మధ్య అంత పరిచయం ఉంటుందంటారా? I don't know. You don't know. You haven't probably been in that situation yet. So ఈశ్వర్ తర్వాత క్యా హువా? ఈశ్వర్ తర్వాత అందులో నెగిటివ్ రోల్ చేసిన తర్వాత వైవిఎస్ చౌదరి గారు సీతయ్య అని చెప్పి హరికృష్ణ గారితో ఒక సినిమా చేస్తా ఉన్నారు. అవును, సీతయ్య తెలుసు కదా. సీతయ్య ఎవరి మాట విండు, సీతయ్య మేము వాడుకుంటాం, కానీ నేను సీతక్క అని మార్చుకున్నా నా గురించి. ఓకే.